హీరోయిన్ రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఏ రాజకీయ పార్టీలో చేరటం లేదని స్పష్టం చేశారు. ఛానల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు థంబ్నెయిల్స్ పెడుతున్నారని మండిపడ్డారు. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి మీరెవరని ప్రశ్నించారు. నా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వీధి కుక్కల్ని చంపేస్తున్న వాళ్లపై మండిపడ్డారు. ఇక కుక్కల దాడిలో చిన్న బిడ్డలో చనిపోయారు. ఒక తల్లిగా ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునన్నారు. కుక్కల వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే జీహెచ్ఎంసీకి కాల్ చేయండి, లేదంటే తనకు చెప్పాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. ఇటీవల కాలంలోని ఇటు వీధి కుక్కల కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు మనం చూసాం. అలాగే చాలామంది క్షతగాత్రులైన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా ఈరోజు రేణు దేశాయ్, ప్రముఖ సినీ నటి అయిన రేణు దేశాయ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనూ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇటు కుక్కల దాడికి సంబంధించి, అలాగే కుక్కల్ని చంపడం దానికి సంబంధించి కూడా ఒక ఘాటైన వ్యాఖ్యలు అయితే ఆమె చేసింది. ముఖ్యంగా ఇటు 100 కుక్కల్లోని 90 ఏదైతే 5 కుక్కలు ఇటు మనుషులపై దాడి చేస్తుంటే 95 కుక్కలు ఎందుకు చంపేస్తున్నారంటూ కూడా ఆమె తీవ్రంగా ధ్వజమెత్తింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు కుక్కల వల్లనే ప్రజల ప్రాణాలు పోతున్నాయా, ఇటు యాక్సిడెంట్ ద్వారా కావచ్చు, లేదంటే ఇటు మందు తాగి యాక్సిడెంట్లు చేసిన, ఇటు దోమకాటికి చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఇటు మహిళలపై అత్యాయత్నం చేసి వాళ్ళని చంపిన రీతిలో కూడా చాలా మటుకు ఉన్నాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం కుక్కలు దాడి చేస్తే చనిపోయినట్టు కూడా ఇటు కుక్కలపై ఏదైతే చంపుతున్నారంటూ కూడా ఆమె తీవ్రంగా ధ్వజెత్తారని చెప్పొచ్చు. అయితే మరొక పక్క ఒకవేళ కుక్కల వల్ల ఇటు ప్రజలకు కానీ లేదంటే ఆయా వాళ్ళకి కానీ ఎటువంటి ఏదైతే ప్రమాదం ఉందని అంచనా వేసినా సరే వెంటనే జీహెచ్ఎంసీకి కాల్ చేయండి, లేదంటే తనకైనా కాల్ చేస్తే వచ్చి ఆ కుక్కల్ని తాము తీసుకెళ్తామంటూ కూడా ఇటు రేణు దేశాయ్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ భూమిపై ప్రతి జీవికి కూడా జీవించే అర్హత ఉంది, వాటిని హతమార్చడం సరికాదంటూ కూడా రేణు దేశాయ్ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వేస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుందంటూ కూడా ఆమె తీవ్రంగా ధ్వజమెత్తింది. అయితే మరొక పక్క ఇటు కుక్కలకి వ్యాక్సినేషన్ వేస్తే సరిపోతుంది, ఆ మాత్రం దానికి వాటిని చంపాల్సిన అవసరం లేదంటూ కూడా ఆమె తీవ్రంగా స్పందించారు అనే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే దేశంలోని ప్రతి నిత్యం ఏదో ఒక రోడ్డు ప్రమాదం కావచ్చు, హత్యాయత్నం కావచ్చు, లేదంటే దోమకాటికి కావచ్చు చాలామంది చనిపోతున్నారు. వాటిని పట్టించుకోకుండా కేవలం కుక్క కాటుకు చనిపోయిన వాళ్ళు మాత్రమే పట్టించుకుంటున్నారు. అలాగే మరొక పక్క ఇటు 100 కుక్కలు 5 కుక్కలు మాత్రమే ఆ స్వభావం కలిగి ఉంటాయి, వాటి వలన మిగతా 95 కుక్కల్ని ఎందుకు చంపివేస్తున్నారంటూ కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇలాంటి వాటిని అరికట్టేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె ఘాటుగానే స్పందించారు. అయితే ఇదే మీడియా సమావేశంలోని కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగిన దానికి ఆ మీడియా సమావేశం అయిపోయిన తర్వాత ఒక సెల్ఫీ వీడియో ద్వారా కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు, తను ఏ పార్టీలోని జాయిన్ అవ్వట్లేదు, కేవలం కొన్ని ఛానల్స్ మాత్రం తప్పుడుగా ఏదైతే ప్రచారం చేస్తున్నాయంటూ కూడా ఆమె తీవ్రంగా ఖండించారు. అయితే మరొక పక్క ఇటు పవన్ కళ్యాణ్ కానీ లేదంటే తన సొంత వ్యక్తిత్వం గురించి ఎవరూ కూడా జోక్యం చేసుకోవద్దంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు ఏదైతే బయటకు తీసుకురావాల్సిన అవసరం లేదంటూ కూడా ఆమె అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ప్రజల ప్రాణాల గురించి మాత్రమే తను మీడియా సమావేశం ఏర్పాటు చేశాను, ప్రజల ప్రాణాల గురించి మాత్రమే ఏదైతే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మాత్రమే నేను చెప్పాను తప్ప తమ వ్యక్తిగత విషయాలు కానీ లేదంటే తమ పిల్లల గురించి కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గురించి కానీ లేదా తన గురించి కానీ తన వ్యక్తిగత విషయాలు మాత్రం తమ జోలికి రావద్దంటూ కూడా ఇప్పుడు రేణు దేశాయ్ చెప్తున్న పరిస్థితి ఉందనే చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.